నిజంగా ఈ సందర్భంగా మేము మా తెలుగుదేశం పార్టీ క్యాడర్కి, మా నాయకులకు అందరికీ కూడా పేరు పేరున మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు, మా జాతీయ అధ్యక్షులు వారు, అలాగే ముఖ్యంగా టెక్నాలజీని జోడించినటువంటి మా భవిష్యత్ నాయకులు లోకేష్ గారు, ఆయన ఈ టెక్నాలజీ తీసుకొచ్చిన తర్వాత చాలా హ్యాపీగా, ఎందుకంటే గతంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అంటే ఇంటింటికి వెళ్ళి ఒక పాంప్లెట్ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. కానీ క్యాడర్ ఎంతమంది వెళ్తున్నారని తెలుసుకోవాలనుకునే అనే విషయం వారు దీనికి టెక్నాలజీ జోడించడం, దాంతో మాకు సంఖ్య రావడం, ఎప్పుడు మా డాష్బోర్డ్లో మానిటర్ చేయడం, ఇది పక్కాగా సమాచారం తీసుకునే ఈ మాట ఈరోజు మేము చెప్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. ఏది కూడా ఇందులో ఎక్కడ కూడా ఏ నాయకుడు కూడా తప్పు మాట్లాడడానికో లేకపోతే చేయకంటే వెళ్ళామని చెప్పడానికి కూడా ఆస్కారం లేనట్టు విధంగా మా యువ నాయకులు దీన్ని టెక్నాలజీ జోడించారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అలాగే మేము ఎక్కడికి వెళ్ళినా సరే, గ్రామాల్లో కావచ్చు, కాలనీస్లో కావచ్చు, ఒక నమ్మకంతో ఉన్నారు. మాకు స్వాగతాలు పలికారు, హారతలు ఇచ్చారు. ఇలాగా అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నాయకులు ఎమ్మెల్యే ఒకలే ఇదిగోరు గతంలో ప్రోగ్రామ్స్ ఏమైనా సరే ఎమ్మెల్యేస్ తిరగాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే క్యాడర్ బేస్డ్ పార్టీ. తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎసెట్ ఏంటంటే మా క్యాడరే. ఈరోజు ఒక్క ప్రోగ్రామ్ ఇస్తే 1,20,00,000 ఇల్లులు టచ్ చేశారంటే మాకు బూత్ లెవెల్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ మెయిన్ కారణం. మాకు యూనిట్ ఉన్నటువంటి కప్స్, ఒక ఏదైతే క్లస్టర్ యూనిట్ బూత్ ఉందో వారి వల్లే ఈరోజు ఇంత స్థాయిలో మేము ఇంటింటికి వెళ్ళగలిగామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది కేవలం ఒక నాయకుడే తిరిగితే ఇన్ని ఇల్లు టచ్ చేశారని అనుకోవడం లేదు. ఇందులో అందుకే చెప్పాం, 40 రోజుల పాటు 1,08,000 మంది యావరేజ్గా క్యాడరు తిరిగారు కనుకనే మేము 1,20,00,000 ఇల్లులు టచ్ చేయగలిగామని చెప్పేసి, ఇంటింటికి వెళ్ళగలిగామని చెప్పి ఈ సందర్భాలు తెలియజేస్తున్నాం. మాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు మా జాతీయ అధ్యక్షులు వారు చాలా ఆనందంగా సుపరిపాలన రివ్యూ చేస్తూ వారు హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా యువ నాయకుల యొక్క టెక్నాలజీ, గతంలో మేము అధికారులు లేనప్పుడు కూడా మేము బాదుడు కార్యక్రమం తిరిగాం, సూపర్ 6 తిరిగాం. ఆ రోజు టెక్నాలజీ అంత అనుసంధానం చేయలేకపోయాం. ఆ రోజు చెప్పాలంటే ఇంకా ఈరోజు మాడిఫై చేసి టెక్నాలజీ చాలా బాగా ఇంప్రూవైజ్ చేసి చాలా బాగా మేము ముందుకు వెళ్ళగలిగామని చెప్పేసి, క్యాడర్ కూడా ఆ యాప్కి అడాప్షన్ కూడా చాలా బాగా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాకుండా మరి చాలామంది నామినేటెడ్ పదవుల కోసం కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు చెప్పాలంటే మేము ముఖ్యంగా స్టేట్ చైర్మన్స్ చాలా ఇవ్వడం జరిగింది. అలాగే మాకున్నటువంటి ఈ ఏఎంసీలు కావచ్చు, పిఎస్సిఎస్లు కావచ్చు, అలాగే టెంపుల్ కమిటీస్ కావచ్చు, ఇవి చాలా మట్టుగా మేము పూర్తి చేసాం. ఇది ఎవరో ఏదో నాయకుడు సిఫార్సు చేస్తే తీసుకునే విధంగా మేము ముందుకు వెళ్ళలేదు. నాయకుల సిఫార్సులు ఎక్కడ కూడా తీసుకోలేదు. గత 5 సంవత్సరాలుగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి వైసీపీ పాలన అరాచకాలను ఎదిరించి నించున్నటువంటి వారికి మాత్రం ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటాయి. అలాగే ఇంత లార్జర్ మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ అంటే మాకు సుమారు 1,02,00,000 మెంబర్షిప్ ఉంది. కొన్ని సందర్భంలో ఎక్కడైనా